జనమే లేకుండా జరిగే రాజకీయ సభలను ఎప్పుడైనా చూసారా? నేతల ప్రసంగాలను వినే ఖాళీ కుర్చీలు ఎక్కడుంటాయో తెలుసా? సీఎం వేదిక మీద ప్రసంగిస్తుండగానే జనం లేచి వెళ్లిపోయిన మీటింగ్లను చూస్తారా? రేవంత్ రెడ్డి సభల్లో జరుగుతున్నది అదే. రేవంత్ ఎక్కడ సభ పెట్టినా అట్టర్ ప్లాఫే. జనాదరణ కరువైంది. ఖాళీ కుర్చీలకే ప్రసంగం అప్పచెప్పి వస్తున్నాడు రేవంత్. మక్తల్ సభలో అంతే, హుస్నాబాద్లో సేమ్ సీన్. ఇవాళ ఆదిలాబాద్లో కూడా అంతే తంతు. ఆదిలాబాద్ మీటింగ్లో సీఎం రేవంత్కు ఘోర పరాభవం ఎదురైంది. సభలో సీఎం ప్రసంగం వినటానికి జనం అస్సలు ఆసక్తి చూపలేదు. రేవంత్ ప్రసంగిస్తుండగానే సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. కాంగ్రెస్ నాయకులు వెంటనే పోలీసులను రంగంలోకి దింపారు. సభ నుంచి బయటకు వెళ్లిపోతున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. బయటకు వెళ్లొద్దంటూ బెదిరించారు. ఇదెక్కడి దుర్మార్గం? ఈ బలవంతపు మీటింగ్లేంటి? సీఎం సభలకే స్పందన లేకపోతే ఆయనేం ముఖ్యమంత్రి? అదేం ప్రభుత్వం? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ సభ పెట్టినా కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. మొన్న మక్తల్ నుంచి చూసుకున్నట్లయితే మక్తల్లో అదే సీన్ రిపీట్ అయింది, హుస్నాబాద్ లో అదే సీన్, ఇవాళ ఆదిలాబాద్ లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభ కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభకు ఆశించినంతగా జనం రాలేదు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన సభకు జిల్లా వ్యాప్తంగా 30,000 వరకు జనం వస్తారని కాంగ్రెస్ నేతలు అంచనా వేశారు. జన సమీకరణకు కాంగ్రెస్ పార్టీ నేతలు, స్వయంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఇతర మంత్రులతో పాటు నేతలు తీవ్రంగా శ్రమించడం జరిగింది. అధికారులు గత 4 రోజులుగా కూడా గ్రామాల వారీగా ఇటు అధికారులు ఈ డాక్రా మహిళలకు సంబంధించి మహిళలకు టార్గెట్లు పెట్టడం జరిగింది. కాంగ్రెస్ నేతలు పెట్టడం జరిగింది. వచ్చిన జనం కూడా సభ పూర్తిగా కాకుండానే వెన్నుదిరిగిన పరిస్థితి కనిపించింది. జిల్లాకు వచ్చిన సీఎం రెడ్డి ఏదో చేస్తారని ఆశించిన జనానికి ఎటకెలకు నిరాశ మిగిలింది. సభలో సీఎం అలాగే కనిపించలేదు. సీఎం సభ పర్యటన సందర్భంగా మాత్రం ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ సంబంధించిన విద్యార్థి సంఘాల నేతలను, ప్రజా సంఘాల నేతలను, వామపక్ష నేతలను అరెస్ట్ చేసి పూర్తిగా సభ అయ్యే వారు కూడా వాళ్ళను పోలీస్ స్టేషన్ ఉంచడం జరిగింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ను పూర్తిగా విరుద్ధంగా ఈ సభ జరిగింది. వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పేసి డాక్రా సంఘాలకు సంబంధించిన మహిళలను ఉదయం 10 గంటలకే జిల్లా కేంద్రానికి చేరుకునేలా అధికారులు హుకుం జారీ చేయడం జరిగింది. గత 4 రోజుల్లో కూడా అధికారులు ఈ వడ్డీ రుణాలు మీరు ఒకవేళ సభకు రాని పక్షంలో వడ్డీ రుణాలు అందకుండా పోతాయని చెప్పేసి వారికి ఆశ చూపించడం జరిగింది. ఉదయం 10 గంటలకే జిల్లా కేంద్రానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలలో సభాస్థలికి తరలించడం జరిగింది. అయితే ఉదయం 10 గంటల వరకే సభాస్థలికి చేరుకున్న మహిళలు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఉండే ఓపిక లేక బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. సభ షెడ్యూల్ ప్రకారం 2 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ 3:30 గంటలకు ప్రారంభం జరిగింది. దాదాపు సీఎం రేవంత్ రెడ్డి 1.5 సేపు ఆలస్యంగా రావడం జరిగింది. దీంతో ఉదయం నుంచి కూడా పచ్చి మంత్రిలు కూడా లేకుండా సభలోనే కూర్చున్న మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకున్న సమయంలోనే మహిళలు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడం జరిగింది. అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలు, మహిళా సంఘాలకు సంబంధించిన సీఏలు వారిని పోలీసుల ద్వారా కట్టడి చేయడం జరిగింది. ఎటకెలకు మాత్రం పూర్తిగా అంటే జిల్లాకు దత్తత తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి మాత్రము జిల్లాకు గత 2 సంవత్సరాలు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా హామీ నెరవేరకపోవడంతో తీవ్ర నిరాశగా ఉన్నారు. పైగా ఈ సభ పూర్తయిన తర్వాత మహిళా సంఘాలకు అలాగే కాంగ్రెస్ కార్యకర్తలకు డబ్బులు పంపిణీ చేస్తున్న నేతలు టీవీ కెమెరా తిక్కడం జరిగింది. బహిరంగంగానే సభ పూర్తయిన తర్వాత బహిరంగంగానే ఒక్కొక్క కార్యకర్తకు సభకు వచ్చిన మహిళలకు 500 చొప్పున పంపిణీ చేస్తున్న దృశ్యాలు మనము రికార్డ్ చేయడం జరిగింది. మొత్తానికి ఈ సభ మాత్రం పూర్తిగా అటర్ ఫ్లాప్ అయిన మాత్రం ఖచ్చితంగా జనాలు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.